ఎవడా నువ్వు? నేను పక్కింటూ ఉంటా. ఇక్కడేం పడరా నీకు? నేను కలతానా అన్నదానా అనుకోనికి వచ్చిన. మీ అమ్మ వంటలు మంచిగా చేయదంట కదరా? మా మమ్మీ మంచిగా వంట చేస్తాయి. నిజంగానా? అవును, నిజంగా. ఇది తీసుకెళ్ళి మీ ఇంట్లో ఎన్ని కూరలు చేసారు అన్ని కూరలు వేసుకుంటారా, సరేనా? నక్కలు నా కొడక. సరిపోతాయా? గొలుసువా? ఏంది నాన్న ఇది? వాడిని ఇంకోసారి పంపిస్తారా మరి ఇంటికి? మనకు కూడా తెలియాలి కదరా వాళ్ళ ఇంట్లో వంటలు మంచిగా చేస్తారో లేదో, తెలియాలా లేదా? ఎందుకు వచ్చి పాపం ఏంది? లక్కీ, ఏందన్నా? నాన్న మమ్మీకి ఎందుకు భయపడతాడు? అవునన్నా, నాకు కూడా అదే అర్థమైతలేదు. ఒకసారి నాన్న అడుగు. అదేదో నువ్వే అడగొచ్చు కదా. నేను అడిగితే ఇంకేమైనా ఉందా? సంపి బొంద పెడతాడు. సరే అడుగుదాం పా మరి. నాన్న, ఏంటో చెప్పు. నువ్వేమనుకోనంటే నేను ఒక మాట కదా. డబ్బులు తప్ప ఏదని అడుగు. నువ్వు అడిగినా కూడా ఏమని తెలుసులే. ఏమన్నావురా? ఏం లేదు నాన్న, డబ్బులు మాకెందుకు నాన్న, నువ్వు ఉన్నాక చూసుకోవడానికి. అంతే అంతేలే. నాన్న, నువ్వు ఎందుకు అమ్మకు భయపడతావు? నేను భయపడతా? అట్లాంటిది ఏం లేదు. నేను డైలీ చూస్తున్నాం నాన్న, మనకు ఆ మాత్రం తెలియదా? మనకు చదువు మీద తప్ప అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటది. చెప్పొచ్చు కదా నాన్న. సరే సరే చెప్తలే. ఏమోయ్ చెప్పమంటావా? నిజం చెప్పినావు అనుకో, గొంతు మీద కాలేసి తొక్కుతా. ఏం లేదురా, నాకు కొంచెం కోపం ఎక్కువ కదా. అవును, అయితే ఆ కోపంతో నా ఎమ్మని కొట్టింది అనుకో, హాస్పిటల్ పడుతుంది, దెబ్బలు తగ్గుతాయి, హాస్పిటల్ బిల్లు కట్టాలి, రోడ్ కట్టాలి, మళ్ళీ నేనే కట్టాలి. అందుకే ఇవన్నీ పట్టించుకోను, లైట్ తీసుకుంటా. ఏమో భయపడతాను. ఏంటి ఇలా కూడా ఆలోచిస్తారా నాన్న? నాకెందుకో డౌట్ వస్తుంది నాన్న. ఇదే నిజం లక్కి. అమ్మ, నువ్వైనా నిజం చెప్పే. ఏముంది చెప్పడానికి, ఒక రోజు బాగా కొడుతుండు, నేను ఇట్లా అన్నా, ఇంకోసారి కొడితే నువ్వు తినే అన్నంలో విషయం కలిపి చంపేస్తా అని చెప్పిన. అప్పటి నుంచి నేను కొట్టలేడు అంతే. నాన్న, ఈరోజు చికెన్ తెస్తావా? ఇప్పుడు ఎందుకమ్మా, సండే రోజు తీసుకొస్తా కానీ. ఇంకెన్ని సండేలు? ప్లీజ్ నాన్న, 1 month అవుతుంది తినాక. చికెన్ తింటే రోగం వస్తుందంట. దానికి రోగం వచ్చి పక్కన పెట్టు. నిన్న ఏదైనా అడిగితే నీకే ఫస్ట్ రోగం వస్తుంది. ప్లీజ్ నాన్న. నువ్వెన్ని చెప్పినా దాన్ని కానీ నిన్ను మాటలు వాడదానికంటే తేవచ్చుగా నాన్న. తెస్తాలే, ఒక 1/4 కిలో తీసుకురమ్మంటావా? అమ్మో, ఎక్కువైతుందేమో, ఒక 50 గ్రాములు తీసుకోండి. మీరు ఎంత తెమ్మంటావే? నీ ఇష్టం, ఎంతైనా తీసుకురా, వండుతా. అట్లుంటది మనతోని. నాన్న, పేస్ట్ అయిపోయిన కొత్తది కొనుక్కరా పో. అయిపోయిన పేస్ట్ ఎక్కడ తీసుకురాబో. నేను చెప్తే నమ్మవు కదా నాన్న నువ్వు. నిజంగానే అయిపోయింది నాన్న. వీడు చెప్పిందంటే అసలు నమ్మ నేను. అమ్మాయి ఏం టార్చర్. సరే ఫస్ట్ తీసుకొని రాపో. సరే నాన్న, తీసుకొస్తా. ఇంకో నాన్న తీసుకో. బాగా ఉంది కదా. ఇదంతా అవసరమా నాన్న? కొత్తగా కొనొచ్చు కదా. నాన్నకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో? కష్టపడి ఉంటే తెలుస్తారా? మీ తాతయ్య మాత్రం ఇచ్చిపోలే నాకు. ఇస్తే ఇంకెంత చేస్తాడు? ఏమన్నావురా? ఏం లేదు నాన్న, నువ్వు అన్నా సరే అంటున్నా అంతే. ఈ దరిద్రుడు నన్ను ఎక్కించిపోయాడు. వీడు రాని, నేను సంగతి చెప్తా. ఎవరితో తిరగనిక పోయిండు, ఇప్పుడు వచ్చిండు. రారా దొంగ నా కొడుక, ఇదంతా నీ వల్లనే. నేనేం చేసిన? మార్నింగ్ లైట్ బంద్ చేసి పొమ్మన్నా కదా, ఇదంతా నీ వల్లనే. లైట్లు బంద్ చేయకపోతే ఏమైతుంది? మార్నింగ్ లైట్లు బంద్ చేయనందుకు నాన్న 3 hours నుంచి ఇక్కడనే కూర్చోబెట్టిండు. చూడు నా అవతారం, ఇదంతా నీ వల్లనే. వచ్చినావు ఆయన? వచ్చి కూర్చో. మనమందం బహిర్ముఖం ప్రసన్న వదనం న్యాయ సర్వజ్ఞం. ఇదంతా నీ వల్లనే కదా దరిద్రుడా. నాన్న ఇంకోసారి చేయమని ఇంకోసారి ఏమంటే ఇంకోసారి కనుక లేచిన అనుకో, ఇద్దరు నలుగురు బయట ఉరికేస్తా. ఏదో లాస్ట్ టైం అని వదిలేస్తున్నా ఈసారి. ఫ్యాన్ వేసుకొచ్చాను. సరే వేసుకోండి. ఇప్పుడే కరెంటు పోవాలా? ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.